మంచిగా చక్కగా పిలుస్తారు మా బొజ్జగనపయ్య అని. కొంతమంది పిల్లలు చిన్న పిల్లలు ఒడిలో ఎత్తుకొని లాలిస్తూ మా బొజ్జగనపయ్య మా బొజ్జగనపయ్య అంటుంటారు. మరి ఆ యొక్క బొజ్జగనపయ్య కడుపు నిండడం కోసం చూడండి ఎన్ని రకాల పదార్థాలు. అష్టోత్తరం అనగా 108 రకాల పిండి వంటలు. ఎవరికైనా తెలుసా ఎన్ని రకాల వంటలు? ఎప్పుడైనా చూసిరా? చూడవచ్చు, ఫోన్లలో చూసి ఉంటారు, కానీ ఎప్పుడైనా ముఖాముఖిగా చూసినటువంటి రోజులున్నాయా? లేవు. ఇక్కడ మన యొక్క బొజ్జగనపయ్య దగ్గర చూస్తున్నారు. మరి ఆ యొక్క బొజ్జగనపయ్య ఏం చేస్తున్నాడు? ఆ బొజ్జను నింపుకుంటూ 10 మంది బొజ్జను నింపుతున్నాడు. తను తింటున్నాడంటే ఏ విధంగా చూసి తింటున్నాడు? బాహ్యంగా కాదు, సూక్ష్మంగా తింటున్నాడు. బాహ్య ప్రపంచం వేరు, సూక్ష్మ ప్రపంచం వేరు. బాహ్య ప్రపంచం అనేటటువంటిది కనబడేటటువంటి శరీరం, సూక్ష్మ ప్రపంచం అనేటువంటిది మనసుతో స్వామివారికి మనం తినిపిస్తున్నాం చూడండి. ఆ యొక్క తినడమే, ఆ చూపుడు చాలు మనకు, ఆ ఒక్క క్షణం చాలు. తిన్నాడు అంటే చాలుగా దేవుడు ఆరగించిండు అని అనుకుంటాం. అంతటి భక్తి మనది. మరి అంతటి స్వామివారికి మనకి ఈ రోజు ఇన్ని రకాల వంట చేశారు. మరి అలా ఎన్ని కోరికలు కోరుతారయ్యా? స్వామి నీకు ఇలా గిన్ని వంట తీసుకొచ్చినావు, ఇక నేనైతే గిన్ని కోరికలు కోరుతున్నా, ఈ కోరికల కనీసం నాకు ఒక్కడన్నా నెరవేర్చావా అని కోరుడే కదా. కోరాల్సిందే. ఎందుకంటే తప్పకుండా ఎవరైనా మానవ జన్మ అనేటటువంటిది ఎప్పుడే గాని కోరికలతోనే ఉంటుందట. కానీ ఆ కోరికలను కోరడం మన బాధ్యత, నెరవేర్చకపోవడం ఆ పరమాత్మని బాధ్యత.